స్తుతిద్దామా యేసయ్యని. గీతములతో నీకే స్తుతి చెల్లింతును, తంబుర సునాదములతో నీ నామము కనపరతును. స్తోత్ర గీతములతో నీకే స్తుతి చెల్లింతును, తంబుర సునాదములతో నీ నామము కనపరతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉన్నతమైన మహిమను వీడి మనిషిలాగా మన మధ్యలోకి వచ్చాడు మన యేసయ్య. హాయిగా దూతల చేత పొగడబడే దేవుడు ఆ మహిమనంతా వదులుకొని నీ కోసం నా కోసము ఈ భూమికి వచ్చాడు. ప్రియులారా, రిక్తునిగా చేసుకున్నాడు. ఆయనకు మనం ఏమి ఇవ్వగలము? స్తోత్ర గీతాలు తప్ప. హృదయమంతా స్తుతించండి, కృతజ్ఞతలు చెప్పండి మన తండ్రికి. ఉన్నతమైన మహిమను వీడి మనిషిగా మారితివి, దూత గణముల స్తుతులను వీడి హేళన నోచితివి. ఉన్నతమైన మహిమను వీడి మనిషిగా మారితివి, దూత గణముల స్తుతులను వీడి హేళన నోచితివి. నీతి సూర్యుడా నిర్మల తేజుడా, నీతి సూర్యుడా నిర్మల తేజుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులకు పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మళ్ళా హల్లెలూయా 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 హల్లెలూయా. చీకటి నిండిన లోకములోనికి వెలుగై వచ్చితివి, పాపము నిండిన హృదయమునకు నీ రక్తము కాచితివి. చీకటి నిండిన లోకములోనికి వెలుగై వచ్చితివి, పాపము నిండిన హృదయమునకు నీ రక్తము కాచితివి. ప్రేమ పూర్ణుడా కరుణాశీలుడా, ప్రేమ పూర్ణుడా కరుణాశీలుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్ర గీతములతో నీకే స్తుతి చెల్లింతును, తంబుర సునాదములతో నీ నామము కనపరతును. స్తోత్ర గీతములతో నీకే స్తుతి చెల్లింతును,
తంబురసు నాదములతో నీ నామము ఘనపరచుము. హల్లెలూయా 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 హల్లెలూయా. చక్కటి పదము హల్లెలూయా. మంటతో హల్లెలూయా పాడిన ప్రతి ఒక్కరు హల్లెలూయా నోరెత్తి పాడండి. హల్లెలూయా ప్రతి గొంతు పాడాలి. హల్లెలూయా పాడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. The presence of Holy Spirit God is in our midst, beloved. మధురమైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది ప్రియులారా. Very, very important person, the Holy Spirit God is in our midst. చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. He is moving in this ground. ఆయన ఈ మైదానంలో సంచరిస్తున్నాడు. He is raising your faith. మీ విశ్వాస స్థాయిని ఆయన పెంచుతున్నాడు. Tonight, He is going to do miracles, beloved. ఈ రాత్రి ప్రియులారా మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. If you want to receive the miracle of God, దేవుని అద్భుతం నేను పొందుకోవాలని మీరు ఆశించినట్లయితే lift up your two hands to the heaven. రెండు చేతులు పరలోకం వైపు ఎత్తండి దయచేసి అందరు కూడాను. Ask the Lord, అందరూ కూడా ప్రభువుని అడగండి. whatever you are having problem, నీవు ఏ సమస్య కలిగి ఉన్నావో tonight, ఈ రాత్రి cry out to God దేవునికి మొరపెట్టు. with loud voice. గట్టి స్వరంతో దేవునికి మొరపెట్టు. Cry out to God దేవునికి మొరపెట్టు. with loud voice. కొంచెం స్వరం ఎత్తండి. స్వరం ఎత్తి మొరపెట్టండి. Lord Jesus, ప్రభు అయిన యేసు, you are the creator of this universe. ఈ విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త. You have created me, Lord. నన్ను నీవు సృష్టించావు ప్రభువా. But today అయితే ఈ రోజు I am facing lot of problems in my life. నా జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాను. I am facing health problems, అనారోగ్య సమస్య, financial problems, ఆర్థిక సమస్య, mental pressure, మానసిక ఒత్తిడులు, depression. కృంగుదల. My husband is not listening to me. భర్త నా మాట వినడం లేదు. My wife is not listening to me. భార్య నా మాట పట్టించుకోవడం లేదు. My children are in the world. పిల్లలు లోకానుసారంగా ఉన్నారు. I'm having problems with my family నా members. కుటుంబ సభ్యులతో సమస్యలు కలిగి ఉన్నాను ప్రభువా. Lot of pressures in my life. అనేకమైన ఒత్తిడులు నా జీవితంలో అనుభవిస్తున్నాను. You alone can solve my problem, ప్రభువా Jesus. నీవు మాత్రమే నా సమస్యలు తీర్చగలవయ్యా. I cast out all my burdens on you, Jesus. నా భారమంతటిని మీ మీద మోపుతున్నాను యేసయ్యా. Tonight, ఈ రాత్రి touch me. నన్ను తాకండి. Heal me, Lord. నన్ను స్వస్థపరచండి. Lord Jesus, I cry out to you, Lord. ప్రభువైన యేసు నీకు మొర్ర పెడుతున్నాను. They have come to you, Lord. యేసయ్యా వీరు నీ దగ్గరికి వచ్చారు. All these people, they have come to you, ఈ Jesus. ప్రజలందరూ నీ దగ్గరికి వచ్చారు ప్రభువా. I pray on behalf of them. వీరందరి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. I cry out to you, Jesus. యేసయ్యా నీకు నేను మొరపెడుతున్నాను. You have done miracle in my life and my family life. నా జీవితంలో నా కుటుంబంలో నీవు అనేక అద్భుతాలు చేశావు. I request you, Lord Jesus. ప్రభువా నిన్ను బ్రతిమాలుతున్నాను. Do miracle in these precious people, Lord. ఈ ప్రశస్తమైన నీ ప్రజలలో మీరు అద్భుతాలు జరిగించండి. Tonight, ఈ రాత్రి don't send them with empty hands, Lord. ఖాళీగా వచ్చినట్లుగానే వారిని పంపించొద్దయ్యా. Lord, whatever their heart desire, వారి హృదయ వాంఛ కోరిక ఏదైనా touch them, Lord. వారిని మీరు తాకండి ప్రభు. Oh, heal them, Lord Jesus. వారిని స్వస్థపరచు ప్రభు. In the name of Jesus, యేసు నామములో receive the power of God. దేవుని శక్తి పొందుకోనండి. Receive the miracle of God. దేవుని అద్భుతాలు పొందుకోనండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చప్పట్లు కొట్టేసాయని మహిమ పరచుదాం. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుకి మహిమ చెల్లిద్దాం. Please be seated. దయచేసి అందరూ కూర్చోండి. Hallelujah. హల్లెలూయా. The mighty presence of God is here. బలమైన దేవుని సన్నిధి రాత్రి మన మధ్యలో ఉందండి. We love your Guntur area very much. ఈ గుంటూరు ప్రాంతాన్ని మేము ఎంతగానో ఇష్టపడుతున్నాం. How many people wants us to come back again? మళ్ళీ మీరు రావాలండి గుంటూరు పట్టణానికి అని ఎంతమంది ఆశపడుతున్నారు?
Hallelujah. Tonight we are going to pray for everyone. ఈ రాత్రి ప్రతి ఒక్కరి కొరకు కూడా మేము ప్రార్థన చేయబోతున్నాం. The time is running out. ఈ సమయం చాలా వేగంగా పరిగెడుతుంది. But I want to share the word of God. దేవుని వాక్యాన్ని మీతో పంచుకోగోరుతున్నాను. 2 Timothy chapter 1 verses from 7. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. For God did not give us a spirit of timidity, but a spirit of power, of love and sound mind. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గుర్చేయనను ఆయన ఖైదీ అయిన నన్ను గుర్చేయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడమై ఉండుము. Hallelujah. హల్లెలూయా. You all are reading this outpouring of Holy Spirit festival. ఇక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మహోత్సవాలు అన్న మాట మీరు అక్కడ కానీ ఇక్కడ కానీ చదువుతున్నారు. Some people you may not understand. అది బహుశా కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. Listen carefully, beloved. వినండి ప్రియులారా జాగ్రత్తగా. We are living in the days of Holy Spirit. పరిశుద్ధాత్మ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. God's promise is for everyone. దేవుని వాగ్దానం అందరి కొరకు. Bible says, బైబిల్ సెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ లేనివాడు నావాడు కాడు. Everyone need to have the Holy Spirit. ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. God has not given the spirit of timid. దేవుడు పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. We live in the world full of dangerous situation. ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాం. ఇది ఎలాంటి లోకం అంటే అనేకమైన ప్రమాదాలు అపాయాలు జరుగుతున్న దినాలు. And we get lot of fear when we see the breaking news. We live in fear. ఈ భయంకరమైన సంఘటనలన్నీ కూడా లోకంలో జరుగుతున్నప్పుడు వాటన్నిటిని విన్నప్పుడు చూసినప్పుడు మనకు చాలా భయం కలుగుతుంది. Recently we are hearing about the fever called swine flu. ఈ మధ్య కాలంలో స్వైన్ ఫ్లూ అనే ఒక భయంకరమైన జ్వరాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. When we hear about that, దాని గురించి మనం విన్నప్పుడు we get fear భయం వచ్చేస్తుంది. because it's a dangerous disease. అదొక భయంకరమైన ఒక రోగము వ్యాధిగా వచ్చింది. But when you have the Holy Spirit God, అయితే పరిశుద్ధాత్మ దేవుని నీవు కలిగి ఉన్నప్పుడు you will not fear. నీవు భయపడవు. ఒకసారి మా ఇంట్లో కుటుంబ ఆరాధన జరుగుతుంది. ఒకసారి అయ్యగారి ఇంట్లో కుటుంబ ఆరాధన జరుగుతుంది. మా మమ్మీ పాట పాడుతున్నది. వాళ్ళ అమ్మగారు పాట పాడుతున్నారు. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని ఇది మంచి. ఎంతమందికి వచ్చి పాట? ఈ పాట వచ్చు కదా. మేము భయపడము పాడుతున్నప్పుడు మా అన్న ఒకసారి వచ్చేసి వాళ్ళ అన్నగారు వచ్చి ఆ పాట పాడుతున్నప్పుడు వచ్చాడంట. కిటికీలోకి వెళ్ళి కిటికీలోంచి అన్నారంట. ఇమీడియట్ గా వెంటనే పాట ఎటు పోయిందో ఏమో, పాట ఎటుపోయిందో ఏమో. మేస్ రక్తం జై, మేస్ రక్తం జై, మేస్ రక్తం జై, మేస్ రక్తం జై, మేస్ రక్తం జై. లిసన్ కేర్ఫుల్లీ. వినండి జాగ్రత్తగా. వి గెట్ ఫియర్. మనకు భయం వచ్చేస్తా ఉంటది. లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ దే లివ్ ఇన్ ఫియర్. చాలా మంది క్రైస్తవులు కూడా భయంతో బ్రతుకుతున్నారు. God has not given the spirit of fear to us. ప్రియులారా గమనించండి, దేవుడు పిరికితనము గల అంటే భయపడే ఆత్మ మనకి ఇవ్వలేదు. Hallelujah. హల్లెలూయా. How many people wants the spirit of boldness? ధైర్యము గల ఆత్మ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? Amen. ఆమేన్. For the word spirit in Hebrew, చూడండి, ఆత్మ అనే మాటకి హెబ్రీ భాషలో we see it's called ruha. రూవా అనే మాట హెబ్రీ భాషలో కనబడుతుంది. Ruha means రూవా అంటే powerful mysterious force. శక్తివంతమైన ప్రభావితమైన మరి ఒక శక్తి అన్నమాట. Hallelujah. హల్లెలూయా. When the Holy Spirit God comes upon you, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు, when the ruha comes upon you, ఆ రూహా ఆ శక్తివంతమైన ప్రభావం వచ్చినప్పుడు you will become powerful mysterious force. నీవు శక్తివంతమైన ఒక శక్తిగా నువ్వు ముందుకెళ్తావు. Hallelujah. హల్లెలూయా.
I was a timid person. ఒకప్పుడు నేను చాలా పిరికితనం కలిగిన వ్యక్తినే. Today I am standing here. ఈరోజు నేను ఇప్పుడు ఇలాగ నిలబడ్డాను. It's not because of I am clever నేను చాలా తెలివిగలవాణ్ణి అన్నట్లుగా నిలబడలేదు. and not because I have ability to stand. నిలబడడానికి సామర్థ్యం ఉందని కాదు నిలబడింది. I am not well educated. బాగా చదువుకున్న వ్యక్తిని అందుకొరకు నిలబడలేదు. Listen carefully. వినండి జాగ్రత్తగా. It is the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. Amen. ఆమేన్. We are doing all these meetings ఈ మీటింగ్లన్నీ కూడా because of the power of the Holy Spirit, beloved. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగిస్తున్నాం ప్రియులారా. Amen. ఆమేన్. When the Holy Spirit comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు you will receive power. మీరు శక్తి పొందుతారు. Amen. ఆమేన్. Tonight, do you want power? ఈ రాత్రి శక్తి పొందాలని ఇష్టపడుతున్నారా? Because of Adam's sin, ఆదాము పాపం చేయటను బట్టి our first forefather, అంటే మన పితరుడు మొట్టమొదటి మన తాత, because of them, Adam and Eve, మరి అప్పుడున్న ఆదాము అవ్వలను బట్టి we became powerless. మనం శక్తిహీనులుగా మార్చబడ్డాం. So that is our curse. మనకు వచ్చిన శాపం సంక్రమించబడింది అదే. That's why we all have struggles and problems in our day-to-day life. అందుకే మన అనుదిన జీవితంలో అనేకమైన కష్టాలు మరి బాధలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. Sickness, రోగం, pressure, ఎంతో ఒత్తిడి, everything, because we became powerless. శక్తిహీనులుగా మార్చబడుతున్నాం మనం. But God never left us దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. because He loves us so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. That's why He sent His only begotten Son Jesus అందుకే తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువును పంపించాడు to make us powerful. మనల్ని శక్తివంతులుగా చేయడానికి. Jesus said, యేసు ప్రభు అన్నాడు, when the Holy Spirit God comes upon you, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు you will receive power. మీరు శక్తి పొందుకుంటారు. Not timid spirit. ఏదో పిరికితనం గల ఆత్మ కాదు. పిరికోడంట రోజు చస్తాడంట. చెప్పు. పిరికోడు రోజు వస్తాడంట. వినండి, పిరికి వారు దేవుని రాజ్యములో ప్రవేశించరు. పిరికివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఎంతమంది ధైర్యవంతులుగా ఉండాలనుకుంటారు? ఎంతమంది ధైర్యవంతులుగా ఉండాలనుకుంటున్నారు? Tonight is your night, beloved. ఈ రాత్రి మీ రాత్రి ప్రియులారా. Hallelujah. హల్లెలూయా. When the Holy Spirit God comes upon you, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు you will receive power. మీరు శక్తి పొందుకుంటారు. Lot of people, they think, oh, when I receive Holy Spirit, I will fall down. All sorts of questions you have. చాలా మందికి ఉండే ఒక అపోహ భావన ఏంటంటే, అమ్మో పరిశుద్ధాత్మ నేను పొందుకుంటే నేను కింద పడిపోతానేమో అని అలాంటి భావన. Different things happens. వేరు వేరు సంఘటనలు జరుగుతాయి అనుకోండి. One person want to receive Holy Spirit in our church. మా చర్చిలో ఒక ఆయన పరిశుద్ధాత్మ పొందుకోవాలని వచ్చాడు. His name was Thomas. ఆయన పేరు థామస్. He is from Kerala. ఆయన కేరళ నుంచి వచ్చాడు. So he was a kind of a person, always used to be, beauty conscious. అందంగా ఉండాలి ఎప్పుడు. ఆయన యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే ఎప్పుడు కూడా అందంగా ఉండాలి, చక్కగా కనబడాలి. In other words, he wants to look tip top every time. ప్రతిసారి కూడా చక్కగా టిప్ టాప్ లో కనబడాలి అన్నది ఆయన యొక్క మనస్తత్వం. ఎంతమందికి అట్లా ఉంటుంది? అందరికీ కదా. అందరికీ అలాగే ఉండొచ్చు కదా, టిప్ టాప్ గా ఉండాలి. So he had only 3 hairs on his head. వాస్తవానికి తల మీద ఆయనకు ఉన్నాయి 3 ఎంట్రుకలే. ఎన్నండి? ఎన్ని చెప్పండి? 3 ఎంట్రుకలు. ప్రతిసారి కూడా ఆ అద్దం ముందు నిలబడి ఈ 3 ఎంట్రుకలను మంచిగా దూకునేవాడు. ఈ 3 ఎంట్రుకలనే బాగా దూకునేవాడంట. కోము తీసుకునేవాడు, దువ్వెన తీసుకుంటాడు, మంచిగా నున్నగా మంచిగా దూకునేవాడు, మంచిగా దూకుంటాడు. సో హీ కేమ్ టు హోలీ స్పిరిట్ మీటింగ్స్. సరే, ఈ పరిశుద్ధాత్మ కూటానికి ఈ వ్యక్తి వచ్చాడు. So we invited one sister from Malaysia to preach in our church. మా సంఘంలో వాక్య పరిచర్య చేయడానికి మలేషియా దేశం నుంచి ఒక సహోదరి వచ్చింది, ఆమెను ఆహ్వానించాం. We were also newly planting churches during those days. ఆ దినాల్లో కొత్తగా సంఘాలు స్థాపిస్తున్న దినం. So this sister came. ఈ సహోదరి వచ్చింది. So this poor Thomas came in front of
altar call when she called to come to receive Holy ఈ Spirit. దైవజనరాలు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ముందుకు రండి అని పిలిచినప్పుడు So this- పాపం ఈ థామస్ గారు కూడా ముందుకు వచ్చాడు. థామస్ గారు ముందుకు వచ్చారండి. థామస్ గారు కూడా ముందుకు వచ్చేసారు, సో నిలబడ్డాడు. నిలబడ్డాడు పాపం. సో ఈ సిస్టర్ ఏం చేసిందంటే ఈ సిస్టర్ ఏం చేసిందంటే ఆయన తల మీద చేయి పెట్టి ఆయన తల మీద చేయి పెట్టి కథలు ఇట్లా పొందుకో 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 అంటుంది. పొందుకో పొందుకో ఊపేస్తుంది తలను. తల మీద చేయి పెట్టి ఊపేస్తా ఉంది. ఏమైంది తెలుసా? ఏమైందో తెలుసా? ఒక తల మీద ఉన్న ఎంటిక కింద పడిపోయింది. ఆ 3 ఎంటికల్లో ఒక ఎంటిక కింద పడిపోయిందంట. ఇంకా ఇదేదో ఎంత గట్టి ఉంది అనుకుంటున్నా ఆయన. ఇంత గట్టిగా ఉంది ఏంటి అని అనుకుంటున్నాడు ఆయన. సో మళ్ళీ పొందుకో 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 మళ్ళీ ఆమె తల మీద చేయి పెట్టి పొందుకో 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 అని ఊపుతా ఉంది. ఇంకొక ఎంటిక కూడా ఏంటి కింద పడిపోయింది. ఇంకొక ఎంటిక కూడా కింద పడిపోయింది. మళ్ళీ మళ్ళీ లాస్ట్గా కొద్దిగా బాధ అవుతుంది మనసులో. పాపం ఈయన బాధపడిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. మళ్ళీ పొందుకో 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 అని మళ్ళీ ఊపుతా ఉంది ఆమె. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఏమేం జరిగింది? 3వది కూడా పడిపోయింది. 3వ ఎంట్రుక కూడా పడిపోయింది. ఆయన వచ్చేసి మాతో అమ్మ అయ్యా అమ్మా ఈ పరిశుద్ధాత్మ వద్దు, ఈ పరిశుద్ధ ఏమొద్దు, నాకేమొద్దు. లాట్ ఆఫ్ పీపుల్ దే ఫియర్. చాలా మంది భయపడిపోతా ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్ బిలవడ్. ప్రియులారా, పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే అలా కాదు. when the Holy Spirit God comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు you will cry, నువ్వు ఏడుస్తావు. and sometimes కొన్నిసార్లు you will receive power from God. దేవుని యొద్ద నుంచి శక్తి పొందుకుంటావు. Your thinking will change, నీ ఆలోచన పద్ధతి మారిపోతుంది. and sometimes God refreshes your mind. కొన్నిసార్లు మీ మనస్సును దేవుడు నూతన పరుస్తాడు. Because we were doing a lot of meetings in Chirala and here, ఎందుకంటే చీరాల్లోనూ ఇక్కడలోనూ ఇలాగ అనేకమైన మీటింగ్లు మేము పెడుతూ ఉన్నప్పుడు and I'm doing lot of meeting people to settle everything. చాలా మందిని కలుస్తూ విషయాలు సెటిల్ చేస్తూ ఉన్నప్పుడు I became so weak. చాలా బలహీనుడిగా అయిపోతాను ఇవన్నీ డీల్ చేసినప్పుడు. This afternoon I became so weak. ఈ మధ్యాహ్నం చాలా బలహీనంగా అయిపోయాను నేను. So I requested my friends to pray for me. మా స్నేహితులందరినీ కూడా నా కొరకు ప్రార్థన చేయమని అడిగాను. When they lay hands on me, వారందరూ నా తల మీద చేతులు పెట్టి immediately when they prayed, వారు ప్రార్థన చేసిన వెంటనే I received strength. నూతన బలాన్ని పొందుకున్నాను. Oh, something freshness happened in me. ఒక తాజాదనం, ఒక నూతనత్వం నాలో మళ్ళీ వచ్చేసింది. Because the Holy Spirit God every day refills us, beloved. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినం కూడా మనల్ని నూతన పరుస్తూ ఉంటాడు, నింపుతా ఉంటాడు. Immediately I was refreshed. వెంటనే నేను మళ్ళీ తాజా అభిషేకం పొందుకున్నాను. Hallelujah. హల్లెలూయా. Power. శక్తి. You may be weak physically, శారీరకంగా నువ్వు బలహీనంగా ఉండొచ్చు, but when you receive Holy Spirit, కానీ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు you will receive power, beloved. నువ్వు శక్తి పొందుకుంటావు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. Tonight ఈ రాత్రి we are going to lay hands on everyone. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద మేము చేయి పెట్టి ప్రార్థన చేస్తాం. Don't look at the time. టైంను మీరు ఎవరు చూడొద్దు. If you are looking at time, టైంను చూసుకుంటూ ఉంటే that means you will miss the best. శ్రేష్టమైంది మీరు కోల్పోతారు, మిస్ అయిపోతారు. Hallelujah. హల్లెలూయా. The devil's plan, సాతాను యొక్క ప్లాన్ ఏంటంటే he wants you to make powerless. మిమ్మల్ని శక్తిహీనులుగా చేయడమే వాని ఇష్టం. If you become powerful, ఒకవేళ శక్తివంతుడుగా గనుక నీవు అవుతే వాడు పవర్లెస్ అయిపోతాడు. వాడు శక్తిహీనుడుగా అయిపోతాడు. వాడు పవర్లెస్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి? సాతానుడు శక్తిహీనుడిగా మనం చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఆమేన్. ఆమేన్. ఈ గుంటూరు పట్టణం నుండి సాతాను గాడు పారిపోవాలని ఎంతమంది అనుకుంటారు? ఈ గుంటూరు పట్టణం నుంచి సాతాను పారిపోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు? Hallelujah. One person stands with God. ఒక వ్యక్తి దేవునితో గనుక నీవు నిలబడితే you are powerful. నువ్వు శక్తి కలిగిన వాడవే. Hallelujah. హల్లెలూయా. Tonight ఈ రాత్రి is your night, beloved. మీ రాత్రి ప్రియులారా, If you receive the power, దేవుని శక్తి గనుక నీవు పొందుకుంటే your life never be the same again. నీ జీవితం ఇంతకు ముందు వలె ఉండదు. The Holy Spirit God fights on behalf of you. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంగా పోరాడతాడు, యుద్ధం చేస్తాడు. Holy Spirit God prays on behalf of you. పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. Holy Spirit God intercedes to the heavenly Father about your problems. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నీ పక్షంగా
దేవునికి మొర్ర పెడతాడు, విజ్ఞాపన చేస్తాడు. Not only that, he will give the tongues to you. అంత మాత్రమే కాకుండా ఆయన మీకు అన్య భాషలను అనుగ్రహిస్తాడు. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, when you speak tongues, మీరు అన్య భాషలు మాట్లాడినప్పుడు it is the code language you are speaking to God. నీవు దేవునికి ఒక కోడ్ లాంగ్వేజ్, అంటే మీరు దేవునికి అర్థమయ్యేది మాత్రమే. Not only that, అంత మాత్రమే కాదు, you will receive the love. దేవుని ప్రేమను మీరు పొందుకుంటారు. Amen. ఆమేన్. The love of God comes upon you. దేవుని యొక్క ప్రేమ మీ మీదకి వస్తుంది. Loving God, దేవుని ప్రేమించడం మొదలు పెడతాను. you will give first priority to God. మొదటి స్థానం దేవునికి మీరు ఇస్తారు. Jesus said, యేసు ప్రభు అన్నాడు, 2 commandments are important. 2 ఆజ్ఞలు చాలా ముఖ్యమైన ఆజ్ఞలు. Number 1, మొట్టమొదటిది, love your God నీ దేవుని నువ్వు ప్రేమించు, with all your heart, నీ పూర్ణ హృదయంతో, with all your mind, నీ పూర్ణ మనస్సుతో, with all your strength. నీ పూర్ణ బలంతో. Hallelujah. హల్లెలూయా. Number 2, రెండవది, love your neighbor as yourself. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. What a wonderful commandment. ఎంత అద్భుతమైన ఆజ్ఞలండి దేవుడు మనకిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. The love flows. ఈ ప్రేమ అనేది ఇతరులకు ప్రవహిస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I love, my first priority is to love God. నా మొట్టమొదటి స్థానం దేవుణ్ణి ప్రేమించడానికే. Number 2, రెండోది, I love my wife. నా భార్యను ప్రేమిస్తాను. Number 3, మూడోది, I love my మా children. పిల్లలను ప్రేమిస్తాను. Number 4, నాలుగోది, I do ministry. మినిస్ట్రీ పరిచర్య చేస్తాను. Without having testimony in the family, నా కుటుంబంలో నాకు సాక్ష్యం లేకుండా we cannot serve God. దేవుని సేవ చేయలేం. Listen, all the pastors, పాస్టర్స్ వినండి, they put first as ministry. చాలా మంది మొట్టమొదటి సేవ అని తిరుగుతూ ఉంటారు. No. లేదండి, First love God. మొట్టమొదటి దేవుని ప్రేమించండి, Second, your family and తర్వాత children. నీ కుటుంబం, నీ పిల్లలు, And fourth is the ministry. ఆ తర్వాతనే పరిచర్య. Today I am successful. ఈరోజు నేను విజయవంతంగా ఉన్నాను. Why? ఎందుకో తెలుసా? Because my family, all they love God. నా కుటుంబం అంతా కూడా దేవుని ప్రేమించే కుటుంబం. Hallelujah. హల్లెలూయా. The love of God is in our family. దేవుని ప్రేమ మా కుటుంబంలో ఉంది. Amen. Do you want to have this wonderful family life? ఈ అద్భుతమైన కుటుంబ జీవితం మీకు కావాలని కోరుకుంటున్నారా? Holy Spirit, God will help you, beloved. పరిశుద్ధాత్మ దేవుడే ఆ విషయంలో మీకు సహాయం Because the చేస్తాడండి. love comes. ఈ ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ సమస్త దోషములను ఏం చేస్తుంది? కప్పుతుంది. Amen. Hallelujah. ఆమేన్. The love is powerful weapon. ఈ ప్రేమ అనేది శక్తివంతమైన ఒక ఆయుధం. Your family life will be very, very happy. నీ కుటుంబ జీవితం ప్రేమ కలిగి ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. Amen. ఆమేన్. Otherwise, లేకపోతే the devil wants to destroy your family. సాతానుడు మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వాడు ఇష్టపడతాడు. Tonight, రాత్రి wonderful opportunity. అద్భుతమైన అవకాశం. My final point. ఆ చివరి అంశం, చివరి మాట, Sound mind. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. It's like self-control. అంటే ఇంద్రియ నిగ్రహములు కలిగి ఉంచే ఆత్మశక్తి. The Holy Spirit controls our mind. పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సులను స్వాధీనంలో ఉంచుకుంటాడు. Because the world is full of sin. ఎందుకంటే లోకం పాపంతో నిండిపోయింది. Wherever you look, there is sin. ఎక్కడ చూసినా పాపం కనబడుతుంది. And the sin try to dominate your life. పాపం ఏం చేస్తుంది? మన జీవితాల మీద ప్రభుత్వం చేయడానికి ఇష్టపడుతుంది. When you commit sin, మనం పాపం చేసినప్పుడు you will separate yourself from holy God. పరిశుద్ధుడైన దేవుని నుండి నువ్వు దూరంగా తొలగిపోతున్నావు అన్నమాట. The lust is in the world. ఈ లోకంలో ఈ నేత్రాశ ఉంది. Lot of loving of money. లోకంలో మరి ఎంతో డబ్బును గురించిన దురాశ ఉంది. Beloved, money will not help you. డబ్బు మీకు సహాయం చేయలేదు. One day, ఒక రోజు the money will destroy your life. ఈ డబ్బే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. So you should have self-control. కనుక మీరు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ కలిగి ఉండాలి. Hallelujah. ఆమేన్. Sometime you come to this meeting. కొన్నిసార్లు మీటింగ్ కు మనం వస్తాం, మీరు వస్తారు. You think, you look at these lights, this, everything. ఇంత అద్భుతమైన ఏర్పాట్లు, ఈ లైట్స్, ఇవన్నీ మీరు చూసినప్పుడు, When we start worshiping God, దేవుని ఆరాధిస్తున్న ప్రారంభించినప్పుడు, the Holy Spirit God controls your thought. పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క తలంపులకు కావలిగా ఉంటాడు. లైట్ల దిక్కు చూడవు, లైట్ల వైపు నువ్వు చూడవు, ఈ మా వైపు చూడ, వీళ్ళు ఏం వేసుకున్నారు, వీళ్ళు ఏం వేసుకున్నారు అని మా వైపు మీరు చూడరు, అటు చూడరు. అటు ఇటు చూడరు. మీరు You will start worshiping God. కేవలం దేవుని
దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే మీరు చేస్తారు. Hallelujah. హల్లెలూయా. You will be focused to God. దేవుని వైపే మీ దృష్టి ఉంటది. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, fix your eyes on Jesus. యేసు వైపే మీ దృష్టి ఉంచండి. Hallelujah. హల్లెలూయా. And then you will see lot of blessings, beloved. అప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు మీరు చూస్తారు ప్రియులారా. And you will run in your life. మీ జీవితంలో మీరు పరిగెత్తుతారు, ముందుకు వెళ్తారు. Because he is the author and perfecter of our faith. ఎందుకంటే మన విశ్వాసానికి కర్తయు దాన్ని పరిపూర్ణం చేసి కొనసాగించేవాడు ఆయన. Listen carefully. వినండి జాగ్రత్తగా. Tonight is your night. ఈ రాత్రి మీ రాత్రి. We are going to pray for everyone. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. Tonight you will go with power. ఈ రాత్రి శక్తితో మీరు ముందుకెళ్తారు. And in your home, మీ ఇంట్లో you will see difference. వ్యత్యాసాన్ని మీరు చూస్తారు. When you go to home, ఇళ్ళలకు మీరు వెళ్ళేటప్పటికి, when you open in your home, మీ ఇల్లు తెరిచినప్పుడు, when you pray to God, దేవునికి ప్రార్థన చేసినప్పుడు, whatever experience you had here, ఏ అనుభవాలైతే ఇక్కడ మీరు కలిగి ఉన్నారో, you can pray in your room. మీ ఇంట్లో ఉండి వాటికి ప్రార్థన చేయొచ్చు. వాటి నిమిత్తమై The Holy Spirit God will come and visit you. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Exciting life. ఎంతో ఉత్సాహభరితమైన జీవితం. I love to spend time with Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం గడపడం నాకు చాలా ఇష్టం. Whenever I travel, నేను ప్రయాణం చేసినప్పుడు I speak to Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవునితో నేను మాట్లాడుతూ ఉంటాను. Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవా, you are wonderful నీవు counselor. అద్భుతమైన వాడు. Hallelujah. హల్లెలూయా. I talk to him as a person talks to ఒక him. వ్యక్తితో మరొక వ్యక్తి మాట్లాడినట్లు నేను మాట్లాడతాను. And sometimes కొన్నిసార్లు the Holy Spirit God speaks gently with me. పరిశుద్ధాత్ముడు మెల్లనైన తన స్వరంతో నాతో మాట్లాడతాడు. And he speaks about the future. భవిష్యత్తు గురించిన విషయాలు నాకు బోధిస్తాడు. Hallelujah. హల్లెలూయా. And the Lord is doing wonderful things. ప్రభు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. Tonight, ఈ రాత్రి let's all stand in his presence. దేవుని సన్నిధిలో అందరం లేచి నిలబడదాం. Open our hearts. మన హృదయాలు ప్రభు వైపు తెరుద్దాం. If you are having sin in your life, మీ జీవితంలో ఏదైనా పాపం ఉంటే the Holy Spirit God cannot come in your heart. పరిశుద్ధాత్ముడు మీలోనికి రాలేడు. Because sin separates you from Holy Spirit God. ప్రియులారా, ఎందుకంటే పాపం అనేది పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధాత్మను మీకు దూరం చేస్తుంది. Because he is a holy God. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. Tonight, ఈ రాత్రి if you are struggling with sin in your life, మీ జీవితంలో పాపంతో సతమతమైపోతుంటే you can just say, sorry Jesus. ప్రభువా నన్ను క్షమించమని అడగండి. Because of situation in this world, లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి I did lot of mistakes. ప్రభు అనేకమైన పొరపాట్లు తప్పులు నేను చేశాను. I started smoking. ప్రభువా నేను సిగరెట్లు తాగాను. Because everyone is smoking. అందరు కూడా తాగుతున్నారు కనుక నేను అలా చేశాను. And also drinking. మత్తు పానీయాలు తీసుకున్నాను. I am a very, very angry man. చాలా కోపం నాలో ఉంది. I beat my wife. నా భార్యను కొడుతూ ఉన్నాను. I am ill-treating my children. నా పిల్లలను సరిగా పట్టించుకోలేదు, సరిగా చూడలేదు. I'm not caring my husband. నా భర్తలను నేను పట్టించుకోలేదు. You can ask sorry. అలాగా మీ జీవితంలో జరిగిన వాటిని బట్టి ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. Then the Holy Spirit God comes upon you. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తారు. Amen. Hallelujah. హల్లెలూయా. I'm not calling forward because lot of people want to receive the touch of God. దేవుని తాకిడి అనుభవించడానికి చాలా మంది ఉన్నారు గనుక నేను అందరిని ముందుకు పిలవడం లేదు. Lift your hand wherever you are. మీరు ఎక్కడున్నా మీ చేయి పైకెత్తండి. If you want Jesus to come in your heart, యేసు ప్రభు మీ హృదయంలోనికి రావాలని మీరు ఇష్టపడితే pray this prayer with me. ఈ ప్రార్థన నా వెనకాల చెప్పండి. యేసయ్యా, చెప్పండి. యేసయ్యా, 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 ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గరికి వచ్చాను. నన్ను నీ బిడ్డగా అంగీకరించండి. నా పాపములను క్షమించు. ఈరోజు నేను నిన్ను నా దేవుడుగా, నా రాజుగా, నా ప్రభువుగా అంగీకరిస్తున్నాను. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. సమయంలో పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ లోకంలో మమ్మల్ని మమ్మల్ని అనాథులుగా ఉంచలేదు. అనాథులుగా విడవలేదు.
మాకు నీ పరిశుద్ధాత్మను ఇస్తున్నావు. నీవు పరిశుద్ధాత్మను ఇస్తున్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మను నా పైన కుమ్మరించమని అడుగుతున్నాను. నా పైన కుమ్మరించమని అడుగుతున్నాను. నా పైన కుమ్మరించమని అడుగుతున్నాను. ప్రోగ్రామ్ చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, సహోదరుడా, మీకు కూడా పరిశుద్ధాత్ముడు కావాలంటే, మీరు కూడా పరిశుద్ధాత్మ కావాలంటే మీరు కూడా ఈ యొక్క ప్రార్థన చేయండి. మీరు కూడా మాతో ఈ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవా, నాపైకి రండి, నన్ను ముట్టండి, నాకు విడుదల దయచేయండి, నాకు విముక్తి దయచేయండి, నాకు శక్తి దయచేయండి. హల్లెలూయా.